Hello everybody. Today we'll discuss RRB PO test number 75. See the first question from the reasoning ఏమి ఇచ్చారు. There are 5 members having the different weight అని ఇచ్చారు. First points లోకి రండి. K is heavier than only L అని ఇచ్చారు. L కంటే మాత్రమే K వెయిట్ ఉన్నారు అని ఇచ్చారు. మిగిలిన ముగ్గురు కూడా K కన్నా పైన ఉంటారు అనే కదండి పాయింట్. సో పొజిషన్స్ వైజ్ తీసుకుంటే 4th ప్లేస్ 5th ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇంకా 3, 2, 1 ఎవరో తెలియాలి డేటా నుంచి. నెక్స్ట్ పాయింట్ అండి. J is heavier than N అని ఇచ్చారు. J అనే పర్సన్ హెవియర్ గా ఉన్నారు. ఎవరికన్నా హెవియర్ అంటే N అనే పర్సన్ కన్నా హెవియర్, బట్ లైటర్ దాన్ N అని ఇచ్చారు. సో ఈ ముగ్గురిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయచ్చు అనుకుంటా. M, J అండ్ N. సో ఇప్పుడు అడుగుతున్న ఇచ్చిన డేటా ఏంటి అంటే ద వన్ హూ ఇస్ లైటెస్ట్ వెయిస్ 55 కిలోస్ అని ఇచ్చారు. సో L కి 55. సెకండ్ వెయిటెస్ట్ ఎవరైతే ఉన్నారో 72 అని ఇచ్చారు. క్వశ్చన్స్ చూడండి. Which of the following is true according to the given information అని ఇచ్చారు. 3 people are heavier than N కుదరట్లేదు. M is lighter than N అని ఇచ్చారు. M అనే పర్సన్ లైటర్ గా లేదు, హెవియర్ ఉన్నారు. L's weight is 55. ఫోర్త్ ఆప్షన్ సరిపోతుంది, ఆప్షన్ నెంబర్ 4. Which of the following is possible weight of M అని ఇచ్చారు. M కి పాసిబుల్ వెయిట్ 72 కన్నా ఎక్కువ ఉండాలండి. అలాంటి ఆప్షన్ ఎక్కడుంది అంటే సెకండ్ ఆప్షన్ ఉంది, 75 kgs. సో నెక్స్ట్ మనకి పజిల్ ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. దెర్ ఆర్ 8 మెంబర్స్ హు ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ అని ఇచ్చారు. ప్రతి ఒక్క పర్సన్ కి కూడా ఒక డిఫరెంట్ స్టేట్ ని అలొకేట్ చేయాలి. 8 మెంబర్స్ ని సర్కిల్లో కూర్చోపెడుతూ ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క స్టేట్ ని కూడా అలొకేట్ చేయాలి. ఇది కండిషన్ అండి. సో 2 పాసిబిలిటీస్ వస్తాయని మనకి తెలుసు కాబట్టి సెకండ్ పాసిబిలిటీ కూడా నేను డ్రా చేసి పెట్టుకుంటున్నాను. అయితే నాతో పాటు చేద్దాం అనుకున్న వాళ్ళు ట్రై చేస్తూ ఉండండి. స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కండిషన్కి రండి. ఏమి ఇచ్చారో ఫస్ట్ పాయింట్ అండి. మొత్తం స్క్రీన్ మీదే ఉంది, నాతో పాటు ప్యారల్గా చేయొచ్చు. P is an immediate neighbor of the persons from Delhi and Odisha అని ఇచ్చారు. P అనే పర్సన్కి నైబర్గా ఉన్నారు. ఎవరెవరు నైబర్ అంటే ఢిల్లీ అండ్ ఒడిస్సా అని ఇచ్చారు. సో ఇక్కడ ఢిల్లీ అనుకుంటున్నా, ఇక్కడ ఒడిస్సా అనుకుంటున్నాను. ఇలాగే తీసుకోవాలంటే ఇంకో కండిషన్ కూడా తీసుకోవచ్చు. ఢిల్లీని ఇటు ప్లేస్ చేసి ఒడిస్సాని ఇటు తీసుకోవచ్చు, ఇంకో కండిషన్. నెక్స్ట్ పాయింట్ అండి. L sits third to the right of the one from Odisha అని ఇచ్చారు. 1, 2, 3. 1, 2, 3. థర్డ్ టు ద రైట్ అన్నారు. నెక్స్ట్ పాయింట్. ఓన్లీ 2 people sit between Q and L అని ఇచ్చారు. L కి Q కి మధ్యలో ఓన్లీ 2 members అన్నారు. Qని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఆర్ ఎల్స్ Q అండ్ L కి మధ్యలో 2 members అన్నారు. Qని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అయితే పాయింట్ ఏంటి, Q కానీ L కానీ మహారాష్ట్ర నుంచి రాలేదు అని ఇచ్చారు. The one who is from Maharashtra is not an immediate neighbor of L అని ఇచ్చారు. సో ఇక్కడ మనం M sits second to the right of మహారాష్ట్ర అనేది ప్లేస్ చేయాలి. మహారాష్ట్రకి సెకండ్ రైట్లో Mని కూర్చోపెట్టాలి. మహారాష్ట్రకి నైబర్గా L రాకూడదు అని కండిషన్ ఇచ్చారండి. Lకి నైబర్గా మహారాష్ట్ర రాకూడదు అని కండిషన్. సో ఇక్కడ నుంచి మహారాష్ట్రాన్ని ప్లేస్ చేయకూడదు కాబట్టి మనకున్న అవైలబిలిటీలో మహారాష్ట్రాన్ని ఇక్కడ తీసుకుని సెకండ్ రైట్లో Mని ప్లేస్ చేయడానికి తప్ప ఛాన్స్ లేదు. సేమ్ కండిషన్ ఇక్కడ అప్లై చేసి చూద్దాం. చూడండి, మహారాష్ట్రకి ఈ నైబర్స్ రాకూడదు అని ఇచ్చారు. ఇంకెక్కడ తీసుకుంటే సరిపోతుందంటే ఇంతకు మించి ఛాన్స్ లేదనుకుంటా. మహారాష్ట్ర సెకండ్ రైట్లో ఎంఎన్ ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ కండిషన్ అండి. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ ఎల్ అండ్ ఓ అని ఇచ్చారు. ఎల్కి ఓకి మధ్యలో ఓన్లీ 1 person అని ఇచ్చారు. ఇక్కడ కండిషన్ కూడా ప్లేస్ చేయాలంటే ఓ ఇక్కడ వస్తారు. ద వన్ ఫ్రమ్ పంజాబ్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ కే అని ఇచ్చారు. కేకి ఇమీడియట్ రైట్లో వచ్చే పర్సన్ పంజాబ్ నుంచి వస్తారు అని కండిషన్ ఇచ్చారండి. ఎక్కడెక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉందో చెక్ చేసుకుంటే అయితే ఇంకేమైనా కండిషన్ ఇచ్చారేమో చూడండి. ఎల్ ఈస్ నాట్ ఫ్రమ్ పంజాబ్ అని ఇచ్చారు. ఈ పర్సన్కి పంజాబ్ ఇవ్వకూడదు. సో ఈ పర్సన్కి మనం పంజాబ్ ఇవ్వకూడదు. ఇప్పుడు కండిషన్లో కేని పంజాబ్ని కూర్చోబెట్టడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి అంటే మొత్తం మీద ఇంతకు మించి ఛాన్స్ లేదనుకుంటా. కే రైట్ సైడ్లో పంజాబ్. సేమ్ కండిషన్ ఇక్కడ కూడా అప్లై చేయాలనుకుంటా కదండి. ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడికి పాసిబిలిటీ అవుతుంది అంటే ఇంతకు మించి ఛాన్స్ లేదనుకుంటా. కే పంజాబ్. సో ఇక్కడ కూడా కండిషన్ మనం ప్లేస్ చేసేసాం. ద వన్ ఫ్రమ్ కర్ణాటక ఈజ్ వన్ ఆఫ్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ పంజాబ్ అని ఇచ్చారు. పంజాబ్కి ఒక నైబర్గా కర్ణాటక రావాలి. పంజాబ్కి ఒక నైబర్గా కర్ణాటక రావాలి. అండ్ ద నెక్స్ట్ కండిషన్ అండి, కలర్ చేంజ్ చేసుకుందాం. నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు, జే ఈస్ ఫ్రమ్ సిక్కిం అని ఇచ్చారు. జే అనే పర్సన్కి సిక్కిం కంప్లీట్ ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ అలొకేట్ చేసాం. సేమ్ కండిషన్లో జేకి సిక్కిం ఇచ్చాం. జే ఈస్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎం అని ఇచ్చారు. ఇక్కడ ఎంకి నైబర్ అవుతున్నారు కాబట్టి ఈ పాసిబిలిటీ ఆగిపోయింది. ఇదే మన ఫైనల్ ఆన్సర్ అవ్వాలి.
ఇప్పుడు పర్సన్స్లో మిగిలిపోయిన 7th పర్సన్ 8th పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి ఢిల్లీ దగ్గర అలొకేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎల్ అనే పర్సన్కి స్టార్టింగ్లో ఒక కండిషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఎల్ అనే పర్సన్ ఢిల్లీకి కానీ హర్యానాకి కానీ సరిపోరు అని ఇచ్చారు. అంటే ఎల్కి హర్యానా ఇవ్వకూడదు కాబట్టి పి అనే పర్సన్కి మనం హర్యానాని అలొకేట్ చేస్తాం. ఇంకా ప్లేసెస్లో మిగిలిపోయిన ప్లేస్ని తీసుకొచ్చి ఎల్కి అలొకేట్ చేస్తే పజిల్ కంప్లీటెడ్ అండి. క్వశ్చన్స్ చూడండి ఒకసారి. Which of the following is true with respect to the given arrangement అన్నారు. The one from Delhi is an immediate neighbor of L. సరిపోయింది అనుకుంటా ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ అండి. Who among the following is from Goa అని ఇచ్చారు. గోవా నుంచి ఎవరు వస్తున్నారంటే ఆప్షన్ 4 అండి, ఎల్ అవుతారు. The next question is which of the following is true with respect to N అని ఇచ్చారు. M sits third to the left of N. సరిపోతుంది అనుకుంటూ చూడండి. Nకి థర్డ్ లెఫ్ట్లో ఆప్షన్ నెంబర్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద వన్ హూ ఇస్ ఒడిస్సా విత్ రెస్పెక్ట్ టు ద వన్ ఫ్రమ్ కర్ణాటక అని ఇచ్చారు. కర్ణాటక నుంచి ఒడిస్సా యొక్క పొజిషన్ ఏంటి అంటే సెకండ్ టు ద రైట్ అవుతుందండి, ఆప్షన్ నెంబర్ 2. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఇచ్చారు. చేద్దాం చూడండి. సమ్ బ్యాంగిల్స్ ఆర్ సర్కిల్స్ అని ఇచ్చారు. సమ్ బ్యాంగిల్స్ ఆర్ సర్కిల్స్. బ్యాంగిల్స్ సర్కిల్స్ అవుతున్నాయి. ఆల్ ద సర్కిల్స్ ఆర్ షేప్స్ అన్నారు. సర్కిల్స్ అన్ని షేప్స్ అన్నారు. నో షేప్ ఇస్ ఏ లైన్ అని ఇచ్చారు. సీ ద కంక్లూషన్స్. నో బ్యాంగిల్ ఇస్ ఏ లైన్. ఈ రెండింటి మధ్య కండిషన్ ఇవ్వలేదు కాబట్టి తీసుకోవడానికి లేదు. సమ్ బ్యాంగిల్స్ ఆర్ లైన్స్ అన్నారు, అవ్వట్లేదు. మే ఆర్ మే నాట్ కేస్. సో ఇండివిజువల్గా చెక్ చేసుకున్నప్పుడు రెండు ఫాల్స్ అవుతున్నాయి. అయితే రెండిట్లోనూ సేమ్ వాటి గురించి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఎయిదర్ అవుతుందండి. ఎయిదర్ ఆప్షన్ తీసుకోండి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ నో లిడ్ ఇస్ ఏ కవర్ అని ఇచ్చారు. ఏ లిడ్ కూడా కవర్ అవ్వదు అని ఇచ్చారు. కండిషన్ ఇస్ బిట్వీన్ లిడ్ అండ్ కవర్. ఆల్ బ్యాగ్స్ ఆర్ కవర్స్ అని ఇచ్చారు. బ్యాగ్స్ అన్నీ కూడా కవర్స్ అవుతున్నాయి అని ఇచ్చారు. ఆల్ పర్సెస్ ఆర్ బ్యాగ్స్ అని ఇచ్చారు. బ్యాగ్స్ లోపల పర్సెస్ ఉన్నాయి. నో బ్యాగ్ ఇస్ ఎ లిడ్ అన్నారు. కరెక్టే కదండి. కవర్ అన్నప్పుడు ఇది కూడా అవ్వదు కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ. ఆల్ పర్సెస్ ఆర్ కవర్స్ అన్నారు, అది కూడా ట్రూ. బోత్ ఆర్ ట్రూ అండి. బోత్ ద కంక్లూషన్స్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఆల్ ఫాగ్స్ ఆర్ మిస్ అని ఇచ్చారు. ఆల్ ద ఫాగ్స్ ఆర్ మిస్. సమ్ ఫాగ్స్ ఆర్ వేపర్స్ అని ఇచ్చారు. సమ్ వేపర్స్ ఆర్ స్టెమ్స్. ఆల్ వేపర్స్ బీయింగ్ మిస్ ఇస్ ఎ పాసిబిలిటీ. పాజిటివ్ స్టేట్మెంట్స్ కాబట్టి పాసిబిలిటీ ఎప్పుడు ట్రూ అవుతుంది. ఫస్ట్ వన్ ట్రూ. అట్లీస్ట్ సమ్ స్టెమ్స్ ఆర్ మిస్ అన్నారు, అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ ఇది మాత్రమే సరిపోదండి. వన్ అలోన్ సాటిస్ఫైస్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఆల్ డాన్సెస్ ఆర్ రొటీన్స్ అని ఇచ్చారు. ఆల్ డాన్సెస్ ఆర్ రొటీన్స్. సమ్ రొటీన్స్ ఆర్ వర్కౌట్స్ అని ఇచ్చారు. నో వర్కౌట్ ఈజ్ ఏ గేమ్ అని ఇచ్చారు. సమ్ డాన్సెస్ ఆర్ నాట్ డెఫినెట్లీ గేమ్స్ అని ఇచ్చారు. ఆర్ డెఫినెట్లీ గేమ్స్ అన్నారు. డాన్సెస్ గేమ్స్ అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ వన్ ఫాల్స్ అండి. ఆల్ రొటీన్స్ క్యాన్ నెవర్ బి గేమ్స్ అన్నారు. రొటీన్స్ అన్నవి గేమ్స్ అన్నవి ఎప్పటికీ అవ్వవు అని చెప్తున్నారు. ఆల్ పాసిబిలిటీ ఫెయిల్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. రొటీన్స్ని తీసుకెళ్ళి గేమ్స్లో పెడితే దాంతో పాటు ఉన్న వర్కౌట్స్ కూడా వస్తుంది. అంటే ఆల్ పాసిబిలిటీ ఫెయిల్ అవుతుంది. అంటే కెన్ నెవర్ బి అనేది ట్రూ అవుతుంది. కెన్ నెవర్ అన్నప్పుడు ఆల్ పాసిబిలిటీ చెక్ చేసుకోవాలనుకుంటా కదండి. ఆల్ పాసిబిలిటీ ట్రూ అయితే ఇది ఫాల్స్ అవుతుంది. ఇది ఫాల్స్ అయితే ఇది ట్రూ అవుతుంది. ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఇది ట్రూ అవుతుందండి. సెకండ్ అలోన్ సాటిస్ఫైస్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ సమ్ క్వారల్స్ ఆర్ ఫైట్స్ అని ఇచ్చారు. సమ్ క్వారల్స్ ఆర్ ఫైట్స్. సమ్ క్వారల్స్ ఆర్ ఫైట్స్. సమ్ ఫైట్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. సమ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ప్రాబ్లమ్స్. అట్లీస్ట్ సమ్ క్వారల్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అన్నారు. మే ఆర్ మే నాట్ కాబట్టి కన్సిడర్ చేయడానికి లేదు. సెకండ్ దానికి రెండు ఏమిచ్చారు. అట్లీస్ట్ సమ్ ఫైట్స్ ఆర్ ప్రాబ్లమ్స్ అన్నారు. మే ఆర్ మే నాట్ కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేయలేమండి. నెయిదర్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ నో ట్రైన్ ఇస్ ఎ ప్లేన్ అని ఇచ్చారు. ఏ ట్రైన్ కూడా ప్లేన్ అవ్వదు అని ఇచ్చారు. నో ట్రైన్ ఈజ్ ఏ ప్లేన్. సమ్ ప్లేన్స్ ఆర్ బస్సెస్. నో ట్రైన్ ఇస్ ఏ కార్. See the conclusions అండి. ఆల్ బస్సెస్ క్యాన్ నెవర్ బి ట్రైన్స్ అని ఇచ్చారు. బస్సెస్ అన్నవి ఎప్పటికీ ట్రైన్స్ అవ్వవు అని క్యాన్ నెవర్ అని ఇచ్చారు. ఆల్ పాసిబిలిటీ తీసుకున్నప్పుడు బస్సెస్ని తీసుకెళ్ళి ట్రైన్స్లో పెట్టడానికి కుదరదు కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ అండి. సమ్ కార్స్ బీయింగ్ ప్లేన్స్ ఇస్ ఏ పాసిబిలిటీ అన్నారు. కార్స్ని తీసుకెళ్ళి ప్లేన్స్లో పెట్టడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి బోత్ ఆర్ ట్రూ అండి. నెక్స్ట్ దానికి రెండు ఏమి ఇచ్చారు. ఇండివిజువల్ క్వశ్చన్ ఫ్రమ్ క్రిటికల్ పార్ట్ అండి.
50 kilos of grains and other eatable worth rupees 30,000 were found missing from the storage area of a supermarket in city B. The owners are blaming the security guards and are also accusing them of being partners in crime with the thieves. The security guards argue that there were only two of them on duty at that time. There are a number of ways to get into the storage area and all of them cannot covered by only two people అని ఇచ్చారు. అంటే 30,000కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అన్ని మిస్ అవుతున్నాయి సూపర్ మార్కెట్లో సిటీ బిలో అని ఇచ్చారు. ఓనర్స్ ఏమో సెక్యూరిటీ గార్డ్స్ని బ్లేమ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా పార్ట్నర్స్ ఉన్నారు ఈ క్రైమ్లో అని చెప్పి. సెక్యూరిటీ గార్డ్స్ ఏం చెప్తున్నారంటే మీ ఇద్దరమే ఉన్నాము డ్యూటీ టైంలో, మొత్తాన్ని కవర్ చేయడం చాలా ఇంపాసిబుల్గా ఉంది అని ఇచ్చారు. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సపోర్ట్స్ ద సెక్యూరిటీస్ స్టాండ్ అని ఇచ్చారు. సపోర్ట్ చేసే స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయండి. The CCTV footage shows that the security guards took turns to walk around the storage area every half an hour అని ఇచ్చారు. సో ఈ ఫుటేజ్ ప్రకారం ఆయన మీద ఉన్న బ్లేమ్ పోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సరిపోతుందండి. నెక్స్ట్ సెట్కి వెళ్తున్నాను. ఏమిచ్చారు నెక్స్ట్ మనకి పజిల్ ఇచ్చారు. సో పజిల్కి వెళ్ళిపోదాం. ఏమిచ్చారంటే దెర్ ఆర్ 8 members 1 2 3 4 5 6 7 8 members ఉన్నారు స్ట్రైట్ లైన్లో. అయితే సమ్ ఆర్ ఫేసింగ్ సౌత్ అండ్ సమ్ ఆర్ ఫేసింగ్ నార్త్ అని ఇచ్చారు. ఫస్ట్ పాయింట్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి కండిషన్ స్టార్ట్ చేశారండి. పి అనే పర్సన్ ఈజ్ ఫేసింగ్ నార్త్ అని ఇచ్చారు. పి ఈజ్ ఫేసింగ్ నార్త్. మోర్ పీపుల్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. పికి లెఫ్ట్ సైడ్ ఎక్కువ మెంబర్స్ ఉన్నారు వెన్ కంపేర్డ్ టు రైట్ సైడ్ అని ఇచ్చారు. వి సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి అని ఇచ్చారు. పికి సెకండ్ రైట్లో విని కూర్చోబెట్టాలి అని కండిషన్ అండి. సో పిని నేను ఇక్కడ కన్సిడర్ చేస్తూ పికి సెకండ్ రైట్లో వి, ఎందుకంటే పి అనే పర్సన్ నార్త్ ఫేసింగ్ అని కండిషన్ ఇచ్చారు కాబట్టి. సో ఇక్కడతో కండిషన్ అయిపోయింది. క్యూ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. టీ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ పి అని ఇచ్చారు. సో ఇక్కడికి ఎంతమంది కండిషన్స్లో అయిపోయారంటే 1 2 3 4 5 6 7 8 అనుకుని ఎజ్యూమ్ చేసుకుని స్టార్ట్ చేస్తున్నా. అయితే ఏమని ఇచ్చారు, క్యూ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ అని ఇచ్చారు. టీ అనే పర్సన్ టీకి నైబర్గా రాకూడదని ఇచ్చారు. టీని నేను ఇక్కడ అనుకుని స్టార్ట్ చేస్తున్నానండి. టీకి ఫోర్త్ లెఫ్ట్లో అని ఇచ్చారు. 1 2 3 4 అంటే ఇక్కడికి వచ్చే పర్సన్ ఎవరు అవుతారు అంటే క్యూ అనే పర్సన్ అవుతారు. సో అలాగే తీసుకోవాలంటే దీనికి పాసిబిలిటీస్ కండిషన్స్ ఎక్కువ ఉన్నాయండి, ఫెయిల్యూర్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ కండిషన్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ క్యూ అండ్ యూ అని ఇచ్చారు. క్యూకి యూకి మధ్యలో 2 members ఉండాలి అని కండిషన్ ఇచ్చారు. క్యూ అనే పర్సన్ ఎక్కడ ఉన్నారు 1 and 2 గ్యాప్తో నేను యూని తీసుకున్నా, అటుపక్క తీసుకోవడానికి లేదు కాబట్టి. ఓ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యూ అని ఇచ్చారు. యూకి సెకండ్ రైట్లో ఓ అనే పర్సన్ ఉండాలి అని కండిషన్. సో ఇక్కడికి యోని ప్లేస్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ద కండిషన్ ఇస్ బోత్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఓ ఫేస్ నార్త్ అని ఇచ్చారు. ఓ యొక్క ఇమీడియట్ నైబర్స్ ఎలా ఉన్నారట, దే ఆర్ ఫేసింగ్ నార్త్ అని కండిషన్ ఇచ్చారు. బోత్ ద ఇమీడియట్ పీపుల్ సిట్టింగ్ ఎట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్స్ అని ఇచ్చారు. ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఎక్కువ ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు. టీ సౌత్ అన్నప్పుడు వి అనే పర్సన్ నార్తేగా ఫేస్ అవ్వాలి. నెక్స్ట్ కండిషన్ అండి ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఆర్ ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్ అని ఇచ్చారు. సో ఆర్ని ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండరు కాబట్టి ఆర్ అనే పర్సన్కి ఇక్కడ తీసుకుని యూని సౌత్ ఫేస్ చేస్తే సరిపోతుంది. ఇంకా పర్సన్స్లో మిగిలిపోయింది ఎస్ మిగిలిపోయారు. ఇప్పుడు కండిషన్లో రావాల్సింది డైరెక్షన్ ఆఫ్ ఎస్. లాస్ట్ పాయింట్ రండి. ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ పి ఫేస్ సేమ్ ఆపోజిట్ డైరెక్షన్ అని ఇచ్చారు. పి యొక్క ఇమీడియట్ నైబర్స్ ఆపోజిట్ అన్నారు కాబట్టి ఎస్ అనే పర్సన్ సౌత్ అవుతారు. సో కండిషన్స్ అన్నీ అయిపోయినాయి, మనకు పజిల్ వచ్చేసింది. ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి. హౌ మెనీ పర్సన్స్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్ ఆర్ ఫేసింగ్ సౌత్ అని ఇచ్చారు. ఎంతమంది సౌత్ అంటే 1 2 3 members సౌత్ ఫేసింగ్లో ఉన్నారు. 3 members కాబట్టి థర్డ్ ఆప్షన్ అండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ యూ అండ్ పి అని ఇచ్చారు. యూకి పికి మధ్యలో 3 members ఉన్నారు. ఫస్ట్ ఆప్షన్ అండి. ఇఫ్ ఈచ్ ఆఫ్ ద పర్సన్స్ ఇస్ మేడ్ టు సిట్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే పి క్యూ ఆర్ ఎస్ టి యు వి అయితే అలా చేసినప్పుడు పొజిషన్స్ మారకుండా ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. ఇద్దరు మారలేదు అనుకుంటా, చెక్ చేస్తే 2 members మారలేదు అనుకుంటా. 1 member అండి. పి క్యూ ఆర్ ఎస్ టి యు వి ఓకే యువి ఎంతమంది మారలేదంటే PQRSTUV ఇక్కడికి వచ్చే పర్సన్ ఓకే ఓ నుంచి స్టార్ట్ చేయాలా, తప్పు రాశానండి, ఇంకొకసారి చూసుకుందాం. ఓ నుంచి కదా, O P Q R S
TUV. సో V అనే పొజిషన్ తప్పనించి మిగిలిన పర్సన్స్ అందరి పొజిషన్స్ మారినాయి కాబట్టి 1 మాత్రమే సరిపోతుందండి. ఆప్షన్ నెంబర్ 2 తీసుకోండి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ V అండ్ P అని ఇచ్చారు. Vకి Pకి మధ్యలో ఎవరు ఉన్నారంటే S అనే పర్సన్ ఉన్నారు. 5th ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెట్ ఏమి ఇచ్చారు? Which of the following pair represent the person seated at the two extreme ends of the line అని ఇచ్చారు. T and V అవుతారు. 4th ఆప్షన్. ఇండివిజువల్ క్వశ్చన్ ఇచ్చారు. డెఫినెట్లీ ఫాల్స్ అయ్యేటటువంటిది ఎక్కడుందని అడుగుతున్నారు. T నుంచి Oకి కనుక అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. T టు O అండి. T నుంచి Oకి వెళ్ళాలంటే T నుంచి N, N నుంచి Oకి. అయితే T టు N వెళ్ళినప్పుడు లెస్ దాన్ కంపారిజన్ అవ్వాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నది అవ్వదు కాబట్టి ఫస్ట్ వన్ అనే ఆన్సర్ వచ్చిందండి. లక్కీగా బయటకు వచ్చేయచ్చు. అండ్ నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అండి. లాజిక్ ఇస్తాను, మీరు ట్రై చేద్దరు. ఏమిచ్చారండి? హోస్ట్ 19, బిల్ 29, పే 89, గెయిన్ 79, ఈస్ట్ 59, మోర్ 49 అని ఇచ్చారు. ఫస్ట్ స్టెప్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బిల్ అనేది చేంజ్ అయింది. చూసారా? బిల్ని తీసుకొచ్చి ఇక్కడ రాశారు. ఇంకా మిగిలిన ఒకసారి చూడండి. హోస్ట్ 19, 29, పే 89 అనే నెంబర్ని తీసుకొచ్చి రాశారు. అంటే ఏం జరుగుతోంది ఇక్కడ? ఫస్ట్ స్టెప్లో ఆల్ఫబెటికల్ ఆర్డర్లో వచ్చే ఫస్ట్ దండి. స్మాలెస్ట్ ఆల్ఫబెట్, స్మాలెస్ట్ వర్డ్ని తీసుకుంటున్నారు, హైయెస్ట్ నెంబర్ని చేంజ్ చేస్తున్నారు. అన్నీ కూడా రైట్ సైడ్ నుంచి చేంజ్ అవుతూ వస్తున్నాయి. ప్రతి స్టెప్లోనూ అదే జరుగుతుందండి. ఒక వర్డ్, ఒక నెంబర్, హైయెస్ట్ నెంబర్ అంటే నెక్స్ట్ హైయెస్ట్ నెంబరు, నెక్స్ట్ ఆర్డర్లో వచ్చే ఆల్ఫబెటికల్ ఆర్డర్లో నెక్స్ట్ వచ్చే నెంబర్, రైట్ సైడ్ నుంచి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం చేసేది 75th పేపర్ అండి, మీరు చేయాలి. నెక్స్ట్ సెట్కి వెళ్తున్నాను. ఏమిచ్చారు అంటే క్రిటికల్ పార్ట్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఇన్ ద ఆన్ గోయింగ్ వరల్డ్ కప్ సమ్ కోచెస్ హ్యావ్ కంప్లీట్లీ బ్యాన్డ్ ప్లేయర్స్ ఫ్రమ్ యాక్సెసింగ్ న్యూస్ పేపర్ ఇన్ ఆర్డర్ టు కీప్ దేర్ మైండ్స్ క్లీన్ ఫ్రమ్ నెగిటివ్ థాట్స్ అని ఇచ్చారు. నెగిటివ్ థాట్స్ నుంచి క్లీన్ చేయడానికి న్యూస్ పేపర్ని బ్యాన్ చేస్తున్నారు అని ఇచ్చారు. పాయింట్స్ చూడండి దీని మీద. బ్యానింగ్ యాక్సెస్ టు టెలివిజన్ హ్యాస్ ఆల్సో రిపోర్టెడ్లీ హ్యాడ్ అ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఇన్ ద పాస్ట్ అని ఇచ్చారు. టెలివిజన్ని బ్యాన్ చేయడం కూడా మంచిదే అని ఇచ్చారు. ఏ డిస్పైరింగ్ న్యూస్ ఆర్ రిపోర్ట్ ఇంపేర్స్ ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ప్లేయర్స్ టు సమ్ ఎక్స్టెంట్ అని ఇచ్చారు. న్యూస్ పేపర్లో వచ్చే రిపోర్ట్స్ని చూడడం వల్ల కొంతవరకు వీళ్ళు పర్ఫార్మెన్సెస్ మీద ఎఫెక్ట్ అవుతుంది అని ఇచ్చారు. హ్యావింగ్ పాజిటివ్ థాట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ప్లేయర్స్ దాన్ రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ ట్రైనింగ్ అన్నారు. పాజిటివ్ థాట్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అని ఇచ్చారు. యాక్టివిటీస్ సచ్ యాజ్ వీడియో గేమ్స్ అండ్ జిమ్ షుడ్ బి బ్యాన్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్ అని ఇచ్చారు. ఈ రెండింటిని కూడా బ్యాన్ చేయాలి బెటర్ పర్ఫార్మెన్స్ కోసం అని ఇచ్చారు. ప్లేయర్స్ డు నాట్ యాక్సెస్ న్యూస్ ఫ్రమ్ ఎనీ అదర్ మీడియా అని ఇచ్చారు. న్యూస్ పేపర్ తప్పనించి ఇంకా వాళ్ళకి వేరే మీడియా లేదు అని ఇచ్చారు. బ్యాన్ ఆన్ ఎనీ యాక్టివిటీ అదర్వైజ్ క్యారీడ్ అవుట్ డైలీ బై ద ప్లేయర్ ఈజ్ ఫ్రస్ట్రేటింగ్ ఫర్ ద ప్లేయర్స్ అండ్ దస్ ఇంపాక్ట్స్ దేర్ పర్ఫార్మెన్సెస్ నెగిటివ్లీ అని ఇచ్చారు. సో ఇక్కడతో పాయింట్స్ అన్ని మెన్షన్ చేశారండి. ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి. విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్స్ క్యాన్ బి ఇన్ఫర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఫాలోయింగ్ దిస్ స్ట్రాటజీ అని ఇచ్చారు. ఇదంతా చేయడానికి గల రీజన్స్ ఏంటి అని ఇచ్చారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే పాస్ట్లో ఇంపాక్ట్ ఉండబట్టేగా ఏని కన్సిడర్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీస్ అన్నవి దీన్ని కూడా బ్యాన్ చేయాలి పర్ఫార్మెన్స్ కోసం అన్నారు. రెండిట్లోనూ మెన్షన్ చేసింది అదే కాబట్టి సెకండ్ ఆప్షన్ సరిపోతుందండి. ఆప్షన్ నెంబర్ 2 తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఏమి ఇచ్చారో కొంచెం కేర్ఫుల్గా చదివి తీసుకోవడమేనండి. విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్ రిప్రజెంట్స్ అండ్ అజంప్షన్ ఇంప్లిసిట్ ఇన్ బ్యానింగ్ న్యూస్ పేపర్ అని ఇచ్చారు. న్యూస్ పేపర్ని బ్యాన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండాలి కాబట్టే కదా ఇదంతా చేస్తున్నారు. డి అనే ఆప్షన్ స్ట్రైట్ అవే తీసేసుకోవచ్చు. ఇన్ కేస్ డి అనే ఆప్షన్ లేకపోయినట్లయితే అప్పుడు మనం సి అనేది తీసుకోవాలండి. ఆల్రెడీ డి మెన్షన్ చేశారు కాబట్టి సి అనే ఆప్షన్కి వెళ్ళట్లేదు. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెట్ ఏమి ఇచ్చారో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్స్ వీకెన్స్ దిస్ స్ట్రాటజీ ఫాలోడ్ బై సర్టన్ కోచెస్ అని ఇచ్చారు. వీక్ అయ్యేటటువంటి ఆర్గ్యుమెంట్ ఎక్కడుంది అన్నారు. సో పాజిటివ్ థాట్స్ ఉంటేనే ప్లేయర్స్కి పాజిటివ్ థాట్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ అండ్ ట్రైనింగ్ కన్నా అన్నది నెగిటివ్ సెన్స్లో ఉంది కాబట్టి అందుకని సి తీసుకోవట్లేదండి. దీంతో కంపేర్ చేసినప్పుడు పాజిటివ్ థాట్స్ ఇంపార్టెంట్ అన్నది కుదరదు. రెండు ప్యారలల్గా ఉన్నప్పుడే ప్లేయర్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఆడతారు కాబట్టి సి అన్నదాన్ని నెగిటివ్ సెన్స్ కింద తీసుకోవచ్చు. సి తీసుకోండి. ద నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఏమి ఇచ్చారో డెఫినెట్లీ ట్రూ అయ్యేటువంటి ఆప్షన్ అడుగుతున్నారు. ఓ నుంచి డికి కంపేర్ చేసినప్పుడు
గ్రేటర్ దానే రావాలి, ఉన్నది అదే కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో ఆన్సర్ వచ్చేసింది, బయటకు వచ్చేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, డిఎస్ నుంచి ఇచ్చారు క్వశ్చన్స్, చేద్దాం చూడండి. ఆన్ విచ్ డే ఆఫ్ ద వీక్ డిడ్ సమ్మర్ సబ్మిట్ హిస్ ప్రాజెక్ట్ అని ఇచ్చారు, స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే. సో సమ్మర్స్ మెంటర్ కరెక్ట్లీ రిమెంబర్ దట్ సమ్మర్ సబ్మిటెడ్ హిస్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, బట్ బిఫోర్ ఫ్రైడే అన్నారు కాబట్టి థర్స్డేతో ఆగిపోయింది. 3 days కాంబినేషన్ కుదరదు కాబట్టి సెకండ్ అండి. సమ్మర్స్ టీచర్ కరెక్ట్లీ రిమెంబర్స్ దట్ సమ్మర్ సబ్మిటెడ్ హిస్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, బిఫోర్ సండే అన్నారు కాబట్టి సాటర్డే. రెండిట్లోనూ కామన్గా ఉంది థర్స్డే, రెండింటిని కంబైన్ చేస్తే ఆన్సర్ వస్తుందండి, బోత్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ ఎస్ ఫేసింగ్ అని ఇచ్చారు, ఎస్ యొక్క డైరెక్షన్ అడుగుతున్నారు. జెడ్ అండ్ ఎస్ ఆర్ ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్ అని ఇచ్చారు. సో జెడ్ అండ్ ఎస్ సేమ్ డైరెక్షన్ అని ఇచ్చారు. ఇఫ్ జెడ్ టర్న్స్ టు హిస్ రైట్ హీ అండ్ కే విల్ బి ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ అని ఇచ్చారు. ఎక్కడా కూడా ఎవరి డైరెక్షన్ మెన్షన్ చేయనప్పుడు చాలా ఛాన్సెస్ వస్తాయి కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ పనికిరాదు. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్దాం. బి ఈస్ ఫేసింగ్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ఎస్, బి అండ్ ఎస్ ఆపోజిట్ అని ఇచ్చారు. ఇఫ్ బి టర్న్స్ 90 టు హిస్ రైట్ హీ అండ్ కే విల్ బి ఫేసింగ్ ద సేమ్ డైరెక్షన్, కే ఈస్ ఫేసింగ్ ఈస్ట్ అని ఇచ్చారు. సో ఇక్కడ క్లూ పాయింట్ ఇచ్చారు, కే అనే పర్సన్ ఈస్ట్ని ఫేస్ చేస్తున్నారు, బి అనే పర్సన్ 90 degrees తిరిగితే గనక కే డైరెక్షన్లో ఉంటారు అని ఇచ్చారు. 90 degrees తిరగాలి అంటే రైట్కి 90 degrees తిరిగారు అంటే ఇనీషియల్గా ఆయన ఎటువైపు ఉన్నట్టు అంటే నార్త్ వైపు ఫేస్ చేస్తున్నప్పుడు బి ఇటు తిరిగినప్పుడు ఈ పొజిషన్లోకి వచ్చారు. సో ఇప్పుడు ఏమని అడుగుతున్నారు, ఆపోజిట్ టు ఎస్ అని ఇచ్చారు. సో బి యొక్క డైరెక్షన్ ఈస్ట్ అని తెలిసింది, ఈ డైరెక్షన్ నార్త్ అని తెలిసిపోయింది. ఆటోమేటిక్గా బీకి ఆపోజిట్లో ఉన్న పర్సన్ ఎస్ అని ఇచ్చారు కాబట్టి ఎస్ యొక్క డైరెక్షన్ మనం మెన్షన్ చేయొచ్చు. సెకండ్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుందండి. యూజింగ్ టూ అలోన్ వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ అనే ఆప్షన్ తీసేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏమిచ్చారు, దెర్ ఆర్ 5 members who are sitting around a circular table అని ఇచ్చారు. అయితే అడుగుతుంది హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి అని ఇచ్చారు. 5 members అరేంజ్మెంట్ కాబట్టి తీసుకుంటున్నాను సర్కిల్. ఫస్ట్ స్టేట్మెంట్, D is to the immediate right of C. 1, 2, 3, 4, 5 అండి. D is sitting to the immediate right of C. C is facing outside అని ఇచ్చారు. C outside ఫేస్ చేస్తున్నారు. D అనే పర్సన్ ఎలా ఉన్నారు, immediate right of C అని ఇచ్చారు. B is not an immediate neighbor of D and C. D and Cకి నైబర్గా రారంటే B అనే పర్సన్ ఇక్కడేగా వస్తారు. సో నెక్స్ట్ పాయింట్ అండి, E is second to the right of D అని ఇచ్చారు. Dకి సెకండ్ రైట్లో ఉండాలి అంటే డి అనే పర్సన్ ఇన్సైడ్ కూర్చుంటేనే ఈ అనే పర్సన్కి ప్లేస్ సరిపోతుంది. అడుగుతుంది సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి, కంపల్సరీగా డి అని చెప్పొచ్చు. ఫస్ట్ నుంచి ఆన్సర్ వస్తుంది, ఎయిదర్ అవుతుందేమో చెక్ చేసుకోవాలి కాబట్టి సెకండ్ స్టేట్మెంట్కి వెళ్తున్నానండి. 1, 2, 3 and 4 and 5. ఈ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని ఇచ్చారు. ఏ అనే పర్సన్ ఫేసింగ్ అవుట్ సైడ్, ఈ ఈజ్ సెకండ్ టు ద రైట్ అని ఇచ్చారు. సో ఇక్కడికి ఈ వస్తారు. A is an immediate neighbor of both D and B అని ఇచ్చారు. D and B ఇలా అయినా తీసుకోవచ్చు ఆర్ఎల్స్ ఇలా అయినా తీసుకోవచ్చు. B is facing outside అన్నారు. సో ఇక్కడ నుంచి క్లారిటీ లేదనుకుంటా, సో చెప్పడానికి లేదండి. 1 alone satisfies. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఈస్ బుక్ కోడెడ్ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ అని అడుగుతున్నారు. నో బుక్ సెట్ దట్ అని ఇచ్చారు, సెడ్ నో టు దట్ అని ఇచ్చారు. రెండిట్లోనూ కామన్గా ఉన్నది ఏంటో చెక్ చేయండి, నో సెడ్ దట్. సో చెక్ చేస్తే బుక్ అనే దానికి కోడ్ వచ్చేస్తుంది ఫస్ట్ నుంచి, ఎయిదర్ అవుతుందేమో చెక్ చేసుకోవాలి కాబట్టి సెకండ్ అండి. బుక్ ఆల్ ద షోస్, బుక్ దట్ సీట్ నెంబర్ అని ఇచ్చారు. రెండిట్లోనూ కామన్గా ఉంది, మళ్ళీ బుక్ ఫస్ట్ నుంచి ఆన్సర్ వస్తుంది, సెకండ్ నుంచి ఆన్సర్ వస్తుంది, ఎయిదర్ అవుతుందండి. 34th క్వశ్చన్, హౌ ఈస్ వి రిలేటెడ్ టు జెడ్ అని ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే ఎమ్ ఈస్ ద మదర్ ఆఫ్ వి అని ఇచ్చారు. ఎమ్ మదర్ అవుతున్నారు ఎవరికి అంటే వి అనే పర్సన్. ఎన్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జెడ్, ఎన్ ఈస్ ద సన్ ఆఫ్ బి అని ఇచ్చారు. ఎన్ ఫాదర్ అవుతున్నారు ఎవరికి ఫాదర్ అంటే జెడ్ అనే పర్సన్కి ఫాదర్. ఎన్ ఈస్ ద సన్ ఆఫ్ బి అని ఇచ్చారు. ఎమ్ ఈస్ ద డాటర్ ఇల్లా ఆఫ్ ఏ అని ఇచ్చారు. ఎమ్ డాటర్ ఇల్లా అట ఎవరికి డాటర్ ఇల్లా అన్నారు, ఏ అనే పర్సన్కి డాటర్ ఇల్లా అని ఇచ్చారు. సో ఎక్కడా కూడా కనెక్టివిటీ లేదు కాబట్టి చెప్పడానికి లేదండి, ఫస్ట్ స్టేట్మెంట్ పనికిరాదు. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్తున్నా. సెకండ్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు, ఎన్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జెడ్ అని ఇచ్చారు. ఎన్ ఫాదర్ అవుతున్నారు ఎవరికి ఫాదర్ అంటే జెడ్ అనే పర్సన్కి ఫాదర్. ఎమ్ ఈస్ ద డాటర్ ఇల్లా ఆఫ్ ఏ. సో ఇక్కడ నుంచి పాయింట్ క్లారిటీ లేదు కాబట్టి వెయిట్ చేస్తున్నా. ఎమ్ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఎన్ అని ఇచ్చారు. సో ఎమ్ వైఫ్ అవుతున్నారు ఎన్కి అని ఇచ్చారు. ఎమ్ అనే పర్సన్ డాటర్ ఇల్లా అవ్వాలి ఏకి అంటే పేరెంట్ ఆఫ్ ఏ ఎన్ అయితేనే సరిపోతుంది. నెక్స్ట్ కండిషన్, ఏ హ్యాస్ ఓన్లీ 1 child అన్నారు. సో ఎన్ ఒక్కళ్ళే చైల్డ్ అండి. బి ఈస్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఏ అన్నారు.
గ్రాండ్ డాటర్ అంటే కంపల్సరీ జే యొక్క సిబ్లింగ్ అవ్వాలి. అడుగుతున్నది హౌ ఈస్ వి రిలేటెడ్ టు జెడ్ అని ఇచ్చారు. అంటే జెడ్ అనే పర్సన్ వీని పిలవాలి అంటే సిస్టర్ అని పిలుస్తారు. రిలేషన్ వస్తుంది, సెకండ్ నుంచి రిలేషన్ వస్తుందండి. ఓన్లీ 2 సాటిస్ఫైస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. పజిల్ ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకుందాం ఏమి ఇచ్చారో. దెర్ ఆర్ 7 లాంగ్వేజెస్ ఇన్ ఎ స్కూల్ అని ఇచ్చారు. అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే అని ఇచ్చారు. మండే నుంచి సండే వరకు మనం లాంగ్వేజెస్ని అలొకేట్ చేయాలి. మండే కాబట్టి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. 7 డేస్కి 7 లాంగ్వేజెస్ని అలొకేట్ చేస్తున్నాం. కండిషన్స్లోకి వెళ్ళే ముందు 2 పాసిబిలిటీస్ వస్తాయని తెలుసు కాబట్టి సెకండ్ పాసిబిలిటీకి కూడా ప్లేస్ అవైలబుల్గా పెట్టుకొని స్టార్ట్ చేసుకుందామండి. సో ఫస్ట్ పాయింట్కి వెళ్ళే ముందు కలర్ ఒకసారి చేంజ్ చేసుకుందాం బెటర్ కన్వీనియన్స్ కోసం. ఎస్, ఫస్ట్ పాయింట్ అండి ఏమి ఇచ్చారు. ఓన్లీ 1 లాంగ్వేజ్ విల్ బి టాట్ ఆన్ 1 డే. ఓన్లీ 3 లాంగ్వేజ్ విల్ బి టాట్ బిట్వీన్ గుజరాతీ అండ్ తమిళ్. గుజరాతీ విల్ బి టాట్ బిఫోర్ తమిళ్ అని ఇచ్చారు. గుజరాతీకి తమిళ్కి మధ్యలో 1 కండిషన్ అని ఇచ్చారు. నేను ట్యూస్డే నుంచి స్టార్ట్ చేసిన 1, 2, 3 ఇక్కడికి వచ్చేది తమిళ్ అవుతుంది. గుజరాతీకి ఇది కాకుండా వెడ్నెస్డే నుంచి కూడా తీసుకోవచ్చు. వెడ్నెస్డే 1, 2, 3కి వచ్చేసరికి తమిళ్. థర్డ్ పాసిబిలిటీ కింద తీసుకోవాలి అంటే మండే నుంచి స్టార్ట్ చేసుకుని తీసుకోవచ్చు అండి. ఫెయిల్యూర్ కేస్ అండి, కానీ మీరు ట్రై చేయండి. నెక్స్ట్ పాయింట్, ఓన్లీ 2 లాంగ్వేజెస్ విల్ బి టాట్ బిట్వీన్ బెంగాలీ అండ్ మలయాళం అని ఇచ్చారు. బెంగాలీకి మలయాళంకి మధ్యలో 2 లాంగ్వేజెస్ ఉండాలి అని కండిషన్. హిందీ విల్ బి టాట్ ఇమీడియట్లీ బిఫోర్ బెంగాలీ అని ఇచ్చారు. ఇక్కడతో ఎక్కడ ప్లేస్ చేయాలో ప్రస్తుతానికి తెలియదు కాబట్టి వెయిట్ చేద్దామండి. ఇంగ్లీష్ విల్ బి టాట్ ఆన్ ఫ్రైడే అని ఇచ్చారు. ఫ్రైడే వచ్చే లాంగ్వేజ్ ఏంటి అంటే ఇంగ్లీష్ అని క్లారిటీగా మెన్షన్ చేసేసారు. ఇప్పుడు మలయాళం విల్ నాట్ బి టాట్ ఆన్ మండే అని ఇచ్చారు. మండే మలయాళం ఇవ్వకూడదు అని కండిషన్ ఇచ్చారు. ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, మలయాళంకి ఇక్కడ ప్లేస్ లేదు అన్నప్పుడు ఈ 3 మొత్తం సెట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టొచ్చేమో చూడండి. హిందీ, బెంగాలీ, 2 ప్లేసెస్ గ్యాప్తో మలయాళంని ఇక్కడ తీసుకోవచ్చు. ఇటుపక్క కండిషన్లో అలాంటి పాసిబిలిటీ కుదురుతుందా అంటే హిందీ, బెంగాలీ తీసుకున్న 2 ప్లేసెస్ గ్యాప్తో ఇక్కడ ప్లేస్ చేయడానికి లేదు. సో మొత్తం మీద ఈ పాసిబిలిటీలో అలాంటి అరేంజ్మెంట్ లేదు కాబట్టి ఇది ఫెయిల్యూర్ కేస్ అండి. ఇంకా లాంగ్వేజెస్లో మిగిలిపోయింది మరాఠీని తీసుకొచ్చి మండేని అలొకేట్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ విల్ బి టాట్ ఆన్ థర్స్డే అని ఇచ్చారు. థర్స్డేకి వచ్చే పర్సన్కి ఏ లాంగ్వేజ్ ఇచ్చాము అంటే బెంగాలీ అవుతుంది, సెకండ్ ఆప్షన్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ మరాఠీ విల్ బి టాట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్ అంటే మండే అవుతుంది, సెకండ్ ఆప్షన్. ఇంగ్లీష్ ఈజ్ రిలేటెడ్ టు వెడ్నెస్డే అని ఇచ్చారు. ఇంగ్లీష్కి వెడ్నెస్డే అవ్వాలి అంటే ఆల్టర్నేట్ డే అండి, ప్రీవియస్ ఆల్టర్నేట్ డే. హిందీకి మండే అవ్వాలి అని ఇచ్చారు. హిందీకి మండే అవ్వాలి అని ఇచ్చారు. హిందీ ఎక్కడుందండి, మనం హిందీని అలొకేట్ చేయలేదా? ఎస్, హిందీకి మరాఠీ అండి. మళ్ళీ హిందీకి మరాఠీ ఇచ్చారా? వెరస్ హిందీ ఈజ్ రిలేటెడ్ టు మండే అని ఇచ్చారు. సో ప్రీవియస్ డేని మెన్షన్ చేస్తున్నారు. ఇంగ్లీష్కి ఏమో వెడ్నెస్డే ఇచ్చారు, ప్రీవియస్ ఆల్టర్నేట్ డే. హిందీకి కూడా ప్రీవియస్ ఆల్టర్నేట్ డే. ఇదే ఆర్డర్లో తీసుకుంటే మలయాళంకి ప్రీవియస్ ఆర్డర్ డే అంటే ఆల్టర్నేట్ డే అంటే ఫ్రైడే అవ్వాలండి, ఆప్షన్ నెంబర్ 3. అండ్ నెక్స్ట్ ద క్వశ్చన్ ఇస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అకార్డింగ్ టు ద గివెన్ అరేంజ్మెంట్ అన్నాడు. కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్ ఏముంది చెక్ చేయమన్నాడు. ఇంగ్లీష్ విల్ బి టాట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బెంగాలీ, ఫోర్త్ ఆప్షన్ టాలీ అవుతుంది. లాస్ట్ బట్ 1 క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ విల్ బి టాట్ ఆన్ ట్యూస్డే, గుజరాతీ అవుతుంది, ఆప్షన్ నెంబర్ 4. లాస్ట్ క్వశ్చన్ చూడండి ఏమిచ్చారో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ విల్ బి టాట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మలయాళం అని ఇచ్చారు. మలయాళం తర్వాత లాంగ్వేజెస్ లేదు కాబట్టి నన్ అవుతుందండి, ఫిఫ్త్ ఆప్షన్. సో నెంబర్ సిరీస్ కూడా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నెంబర్ సిరీస్కి వెళ్ళాక సెషన్ని క్లోజ్ చేసేద్దాం. ఎస్, నెంబర్ సిరీస్కి రండి ఏమిచ్చారో. 8, 9 ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడున్నా కానీ మల్టిప్లికేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చాలాసార్లు చెప్పుకున్నాం. ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ అనుకోండి, ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్ అవ్వాలి, అంటే ఇంటూ 3 ప్లస్ 3 స్క్వేర్ అవ్వాలి. అదే ఆర్డర్లో త్రూ అవుట్గా ఫాలో అవ్వాలి. అంటే ఆన్సర్ వచ్చేసరికి 22 అవుతుందండి, ఫోర్త్ ఆప్షన్. ఇంటూ n ప్లస్ n స్క్వేర్ మోడల్ అది. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే చిన్న చిన్న నెంబర్స్లోనే ఉంది కానీ 20 నుంచి 10.5 అంతే హాఫ్ అయిపోయింది. అంటే ఖచ్చితంగా 0.5తో మల్టిప్లికేషన్ అవ్వాలి. ఇంటూ 0.5 ప్లస్ 0.5 ఇక్కడ వచ్చేసరికి ఇంటూ 1 ప్లస్ 1 అండి. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటూ 1.5 ప్లస్ 1.5
అంటే నెక్స్ట్ వచ్చే ఆన్సర్ రావాలంటే ఇంటూ 2 + 2 అవ్వాలి. 39.5 అవుతుంది ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 111 215 ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెంబర్ పెద్దదైపోయిందండి. అంటే ఏం చేస్తే సరిపోతుందంటే త్రూ అవుట్గా లాజిక్ ఏంటి అంటే ఇంటూ 2 - 7 చేస్తే సరిపోతుంది. ఇంటూ 2 - 7 అండి. ఆన్సర్ రావాలి అంటే 423 సరిపోతుంది. సెకండ్ ఆప్షన్. 74th క్వశ్చన్ ఏమిచ్చారు చెక్ చేయండి ఒకసారి. 15, 63, 127 అన్ని దగ్గరగా ఉన్న నెంబర్స్. అంటే త్రూ అవుట్గా చెక్ చేస్తే ఇంటూ 2 + 1 లాజిక్ సరిపోతుంది. 15 × 2 + 1 అంటే 31 అవుతుందండి. ఫిఫ్త్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్ 235, 237 అంటే అన్ని దగ్గర నెంబర్స్ కాబట్టి ఖచ్చితంగా డిఫరెన్స్ అవ్వాలండి. డిఫరెన్స్ చూడండి 2, 6, 12, 20. డిఫరెన్స్కి లాజిక్ ఏంటి అంటే 1² + 1 ఇది. ఇదేమో 2² + 2, 3² + 3. మరి ఇదేంటి అంటే 4² + 4. నెక్స్ట్ ఎంత యాడ్ అవ్వాలి అంటే 5² + 5 అంటే 30 యాడ్ అవ్వాలి. 275కి 30 యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత ఉంది? 3